నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్ముకుంటున్న వేళ ఆ పల్లెటూరి వీధుల్లో చీకటి నెమ్మదిగా అలుముకుంటోంది. చేతిలో ఒక చిన్న ప్రమిద దీపం పట్టుకుని నడుముకు గట్టిగా కట్టిన నాణేల సంచిని తడుముకుంటూ పాపన్న వీధిలో నడుస్తున్నాడు. చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అతని అడుగుల చప్పుడు మాత్రమే వినపడుతోంది. మనసులో ఎప్పుడూ తన సంపాదన గురించిన ఆలోచనలే నిండి ఉన్నాయి. ఈ రోజు వ్యాపారంలో 4 రాగి నాణేలు అదనంగా లభించాయి. వీటిని ఎవరికంట పడకుండా జాగ్రత్తగా దాచుకోవాలి. ఈ రోజుల్లో మనుషులను అస్సలు నమ్మలేం. అందరి కళ్ళు నా సొమ్ముపైనే ఉన్నాయి. మెల్లగా అడుగులు వేస్తూ పాపన్న తన పాత ఇంటికి చేరుకున్నాడు. అక్కడ వంటింట్లో పొయ్యి వెలుగుతుండగా అతని భార్య లక్ష్మమ్మ వంట చేస్తూ కూర్చొని ఉంది. ఆ పొయ్యి మంటను, ఉడుకుతున్న అన్నాన్ని చూడగానే పాపన్నకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లక్ష్మమ్మా, ఏమిటది? నీకెన్నిసార్లు చెప్పాలి నేను? రాత్రి పూట వంట ఎందుకు చేస్తున్నావు? రాత్రి వేళ కేవలం చల్లటి నీళ్లు తాగి పడుకుందామని నేను 100 సార్లు చెప్పాను కదా. ఈ అన్నం వండడానికి ఎంత బియ్యం ఖర్చవుతాయో నీకు తెలుసా? ఏవండి, పగలంతా పొలంలో ఎండనక వాననక కష్టపడి పనిచేశాం. రాత్రిపూట కూడా కడుపు నిండా 4 మెతుకులు తినకపోతే ఎలా బ్రతుకుతాం? మనము మనుషులమే కదా. ఆకలి వేయకుండా ఎలా ఉంటుంది? ఆకలా? పాడు ఆకలి. ఇలా రోజుకు 3 పూటలా అన్నం తింటూ కూర్చుంటే ఇక ఇల్లు గడిచేదిలా? అసలు ఆ పొయ్యిలో కట్టెలు చూడు, ఎన్ని కట్టెలు పెట్టావో. ఒక్క చిన్న కట్టె ముక్కతో ఉడికే అన్నానికి అన్ని కట్టెలు తగలేస్తావా? రోజుకో కట్టె ముక్కను లెక్కబెట్టే మీతో నేను వేగలేకపోతున్నాను. పొరుగున ఉన్నవారంతా మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. ఇంత సంపాదించి కూడా కడుపు నిండా తినకుండా, ఒంటికి మంచి బట్ట కట్టుకోకుండా ఎందుకీ బ్రతుకు? వాళ్ళు నవ్వితే నవ్వుకోనివ్వు. నా దగ్గర ఉన్న నాణేలు నన్ను కాపాడుతాయి కాని ఆ నవ్వే వాళ్ళు రారు. నోరు మూసుకుని ఆ పొయ్యిలో ఉన్న సగం కాలిన కట్టెలను బయటకు లాగు. ఈ రోజుకు ఈ అన్నం చాలు. రేపటి నుండి రాత్రి వంటలు పూర్తిగా నిలిపివేయాలి. మీ మనసు రాతికన్నా కఠినమైంది. పొరుగువారి ఇళ్లల్లో నవ్వులు వెలుగుతుంటే మన ఇంట్లో మాత్రం ఎప్పుడూ దారిద్ర్యం తాండవిస్తున్నట్టుంటుంది. ఈ ఆకలి వేదనల కంటే చావే మేలనిపిస్తోంది. చావు గురించి మాట్లాడకు, అది కూడా దండగే. చావు వస్తే దహన సంస్కారాలకు ఎంత ఖర్చవుతుందో నీకు తెలుసా? అందుకే నోరు మూసుకుని దీపం ఆర్పేసి పడుకో. కట్టుకున్న భార్య ఆకలి వేదన కంటే మీక రాగి నాణేల చప్పుడే ఎక్కువైపోయిందా? ఈ రాత్రి కూడా పస్తులతోనే గడపాలన్నమాట. నా రాత ఇంతే అని సరిపెట్టుకోవడం తప్ప నేనేం చేయగలను? అవును, మన రాతలు మనమే రాసుకోవాలి. నేను కష్టపడి కూడబెట్టిన సొమ్మును ఇలా వృధాగా ఖర్చు చేయడానికి నేను ఒప్పుకోను. రేపటి నుండి ఉదయం పూట మాత్రమే వంట చేయి. మిగిలిన సమయాల్లో నీళ్లతోనే కడుపు నింపుకో. లక్ష్మమ్మ భర్త మాటలకు ఎదురు చెప్పలేక కన్నీళ్లు తుడుచుకుంటూ ఒక పక్కన కూర్చుండిపోయింది. పాపన్న పాత గదిలోకి వెళ్లి కిటికీలు మరియు తలుపులన్నీ గట్టిగా మూసేశాడు. తన నడుముకున్న నాణేల సంచిని విప్పి మంచం మీద కూర్చొని ఆ నాణేలను ఒక్కొక్కటిగా లెక్కించడం ప్రారంభించాడు. ఈ నాణాల చప్పుడు ఎంత మధురంగా ఉందో. 1, 2, 3 మొత్తం 100 నాణాలున్నాయి. ఇవి నా ప్రాణంతో సమానం. వీటిని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా దాచాలి. ఏవండి, రాత్రిపూట కూడా ఆ నాణేల సంచిని పట్టుకుని కూర్చుంటారేంటి? కనీసం పడుకునేటప్పుడైనా దాన్ని పక్కన పెట్టొచ్చు కదా. మీకు నిద్ర కంటే ఆ డబ్బే ఎక్కువైపోయింది. నీకేం తెలిసే పిచ్చిదానా? ఈ ఊళ్ళో దొంగల భయం ఎక్కువైపోయింది. ఎవరైనా వచ్చినా సంచినెత్తుకోపోతే నేను గుండె పగిలి చస్తాను. అందుకే దీన్ని నా నడుముకు కట్టుకుని పడుకుంటాను. ఇంత పిసినారితనంతో పాటు మీకింత భయం కూడానా? ఎవరైనా అడిగినా ఒక్క పైసా ఇవ్వరు. పోని మీరైనా సుఖంగా తినరు. ఈ డబ్బు మిమ్మల్ని ఏం చేస్తుంది? చనిపోయేటప్పుడు వెంట తీసుకెళ్తారా? నువ్వు నోరు మూస్తావా లేదా? నీకు ఏమీ తెలియదు. నువ్వు ఊరుకో. డబ్బు ఉంటేనే లోకం గౌరవిస్తుంది. రేపేదైనా ఆపద వస్తే ఈ నాణేలే నన్ను కాపాడతాయి. నీ సలహాలు నాకొద్దు. వెళ్ళి పడుకో. మీ భయం చూస్తుంటే నాకు జాలేస్తోంది. డబ్బుంది కానీ అనుభవించే యోగం లేదు. కనీసం మనశ్శాంతి కూడా లేదు. ప్రతి రాత్రి దొంగలు వస్తారేమోనని వణికిపోతూ బతకడం కంటే పేదరికమే మిన్నా. పిచ్చివాగుడు వాగకు లక్ష్మమ్మ. పేదరికం ఎంత భయంకరమైనదో నీకు తెలియదు. 4 పైసలు చేతిలో ఉంటేనే సమాజంలో గౌరవం ఉంటుంది. ఈ నాణాల సంచి నా గుండెకాయ లాంటిది. దీన్ని నేను ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటాను. మీ గుండెకాయ నాణాల సంచైతే నా గుండె నిండా కేవలం బాధే మిగిలింది. ఒక్కరోజైనా నాతో ప్రశాంతంగా మాట్లాడారా? ఎప్పుడూ ఆ నాణాల లెక్కలేనా మీ బ్రతుకు? అవును, నా లెక్కలేనా లోకం. నువ్వు వెళ్ళి ఆ మూలన పడుకో. నా దీపం నూనె అయిపోతోంది. దీపం వెలుగు ఎక్కువసేపు ఉంటే నూనె దండగా. నేను దీపం ఆర్పేస్తున్నాను. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కాగానే పాపన్న వీధిలోకొచ్చాడు. ఆ గ్రామంలో రంగమ్మ అనే ఒక గయ్యాలి స్త్రీ నివసిస్తోంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు.
పాపన్న ఆమెను చూడగానే పాత అప్పు గుర్తొచ్చి వేగంగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏమమ్మా రంగమ్మా, బాగున్నావా? ఎప్పుడో నీ భర్త బతుకున్నప్పుడు నా దగ్గర 2 వెండి నాణాలు తీసుకున్నాడు. ఆ అప్పు ఇప్పటి వరకు తీర్చలేదు. ఈ రోజు ఎలాగైనా 2 నాణాలు నాకు ఇచ్చేయాలి. ఏమన్నావు పాపన్న? మా ఆయన చనిపోయి 3 ఏళ్లవుతుంది. ఎప్పుడొచ్చి పాత పడుగుతావా? అసలాయన నీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఏం సాక్ష్యముంది? నాకేమీ తెలీదు. నేను పైసా ఇచ్చేది లేదు. అదేం కుదరదు రంగమ్మా. నీ భర్త తీసుకున్నది నిజం. ఆ డబ్బులు నువ్వు ఇవ్వాల్సిందే. నేను కష్టపడి సంపాదించిన సొమ్మది. ఊరికే వదిలేస్తానా ఏంటి? ఓహో, ఎంత ధైర్యం నీకు! ఊరంతా పిసినారని నిన్ను చీత్కరించుకుంటుంటే నా దగ్గరకొచ్చి అబద్ధ పప్పులు అడుగుతావా? నిన్నిప్పుడే కొడితే గాని నీ బుద్ధి మారదు. నా జోలికొస్తే మర్యాదగా ఉండదు. రంగమ్మ గట్టిగా అరుస్తుండటంతో వీధిలో ఉన్న సోమయ్య, రామయ్య అక్కడికి పరుగునొచ్చారు. జనం గుమికూడటం చూసి పాపన్న భయంతో లోలోపల వణికిపోయాడు. ఏంటయ్యా పాపన్న, పొద్దున్నే రంగమ్మతో గొడవ పడుతున్నావు. ఆమె భర్త పోయి ఇబ్బందుల్లో ఉంటే నువ్వు పాత అప్పులంటూ వేధిస్తావా? అవునయ్యా పాపన్న, నీ పిస్నారితనానికి ఒక హద్దు ఉండాలి. 2 నాణాల కోసం ఇంత రచ్చ చేస్తావా? లేదు, నేనేదో ఊరికే అడిగాను. రంగమ్మ, నువ్వు అంత కోపడకు. సరేలే, నువ్వు ఇవ్వకపోతేవిలే. నేనేమి నిన్ను బలవంతం చేయడం లేదు. నేను వెళ్తున్నాను. వెళ్తావా? వెళ్ళు. నీలాంటి పిసినారి ముఖం చూస్తేనే ఈ రోజంతా దరిద్రం పడుతుంది. పోయి నీ నాణేలను తింటూ బతుకు. నా దగ్గరకొస్తే పళ్ళు రాలగొడతాను. చూసావా పాపన్న, నీ ప్రవర్తన వల్ల ఎంత అవమానం జరిగిందో. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో, లేకపోతే ఊరిలో ఎవరు నిన్ను మనుషుల్లో కలపరు. సరే సోమయ్య, నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇకపై ఎవరిని ఏమడగను. నన్ను క్షమించండి. నేను ఇంటికి వెళ్తున్నాను. రంగమ్మ కోపాన్ని చూసి వణికిపోయిన పాపన్న అక్కడ్నుంచి వేగంగా అడుగులు వేస్తూ వెళ్లిపోయాడు. దారి పొడుగునా తనలో తానే మాట్లాడుకుంటూ భయాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. అయ్యో బాబోయ్, కొద్దిలో తప్పించుకున్నాను. లేకపోతే ఆ రంగమ్మ ఈ రోజు నన్ను కొట్టేదే. పోతే పోయాయి 2 నాణాలు. నా ప్రాణం దక్కితే చాలు. ఈ నాణాల సంచి నా దగ్గర భద్రంగా ఉంటే చాలు. అతను ఇంటికి చేరుకునేసరికి మనసులో ఇంకా భయం పోలేదు. లక్ష్మమ్మ అతన్ని చూసి నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది. చూసావా లక్ష్మమ్మ, ఈరోజు వీధిలో ఎంత గొడవ జరిగిందో. ఆ రంగమ్మ నన్ను అందరి ముందు తిట్టిపోస్తుంది. ఈ ఊరి జనాలు నన్ను చూసి అసూయపడుతున్నారు. అసూయ కాదండి, అది మీ ప్రవర్తన పట్ల వారికున్న అసహ్యం. మీరు చేసే పనుల వల్ల నా తల కూడా బయట పెట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడైనా గౌరవంగా బ్రతకడం నేర్చుకోండి. గౌరవమా? డబ్బుంటే గౌరవం దానంతట అదే వస్తుంది. నేనెవరికీ లొంగను. నా నాణాలే నాకు ముఖ్యం. మీతో మాట్లాడటం నా వల్ల కాదు. మీ మనసులో ఉన్న పిసినారితనం మిమ్మల్ని ఏ రోజైనా నట్టేట ముంచుతుంది. అప్పుడు కాని మీకు బుద్ధి రాదు. నువ్వు నన్ను శపించకు లక్ష్మమ్మ. నేను చేసేదంతా మన కోసమే కదా. రేపు మనకు కష్టం వస్తే ఈ ఊరి జనాలెవరైనా ఒక్క మెతుకు పెడతారా? లేదు కదా. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. కొన్ని రోజుల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. ఉరుముల మెరుపులతో కుండపోత వర్షం ప్రారంభమైంది. పాపన్న ఇల్లు పాతది, పైకప్పు గడ్డితో కప్పబడి ఉంది. ఎండాకాలంలో గడ్డి మార్చమని లక్ష్మమ్మ మొత్తుకున్నా పాపన్న పైసా ఖర్చవుతుందని చేయలేదు. ఎప్పుడూ ఆ నిర్లక్ష్యం శాపంగా మారింది. ఏవండి, చూడండి, పైకప్పు నుండి నీళ్లు ఎలా కారుతున్నాయో. ఎండాకాలంలోనే కొత్త గడ్డి వేసి కప్పు వేయమంటే నా మాట వినలేదు. ఇప్పుడు ఇల్లంతా నీళ్లతో నిండిపోతుంది. ఊరుకో లక్ష్మమ్మ, అంతా కొద్దిసేపట్లో తగ్గిపోతుంది. కొత్త గడ్డి కొనాలంటే ఎంత ఖర్చో తెలుసా? ఈ వర్షం తగ్గిపోయాక చూద్దాంలే. ఏం తగ్గుతుంది? వర్షం మరింత ఎక్కువవుతోంది. ఇల్లు కూలిపోయేలా ఉంది. గోడలు నాంతున్నాయి. మన సామాన్లన్నీ తడిచిపోతున్నాయి. వర్షం మరింత తీవ్రమైంది. ఇల్లు కారటం ఎక్కువైంది. క్షణాల వ్యవధిలో మోకాళ్లలోతు నీళ్లు ఇంట్లోకి చేరాయి. మట్టి గోడలు నాని మెల్లగా కూలటం ప్రారంభించాయి. ఏవండి, ఇల్లు కూలిపోతుంది. త్వరగా బయటకు రండి. ప్రాణాలు ముఖ్యం. సామాన్లు వదిలేయండి. నా నాణాల సంచి, నా సంచి ఎక్కడ ఉందే? మంచం కింద పెట్టాను కదా. ప్రాణాలు పోతుంటే ఆ డబ్బు సంచి కావాలా మీకు? నడవండి బయటకు. పాపన్నను లక్ష్మమ్మ బలవంతంగా బయటకు లాక్కొనొచ్చింది. వారు బయటికి రాగానే ఆ పాత ఇల్లు కుప్పకూలిపోయింది. ఇంట్లోని నీటి ప్రవాహం బయటకు ఉధృతంగా కొట్టుకురావటం ప్రారంభమైంది. నా ఇల్లు, నా సర్వస్వం పోయింది. లక్ష్మమ్మ, నా నాణాల సంచి కూడా ఆ మట్టి కుప్ప కింద ఉండిపోయింది. నేను నాశనం అయిపోయాను. ఏవండి, ఇప్పుడు ఆ డబ్బు గురించి ఆలోచించకండి. మన ప్రాణాలు దక్కాయి, అదే చాలు. ఈ వర్షంలో మనం ఎక్కడ తలదాచుకోవాలో చూడండి. నా నాణాలు లేకపోతే నాకు ప్రాణం ఎందుకు లక్ష్మమ్మ? ఆ సంచి కోసం నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా? ఈ వర్షం నా సర్వస్వాన్ని ఊడ్చేసింది.
మీ మొండితనం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఎండాకాలంలో ఇల్లు బాగు చేయించుంటే ఈ రోజు మనం రోడ్డున పడేవాళ్లం కాదు కదా. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకోండి. అవును లక్ష్మమ్మ, నేను పాపాన్ని మూటగట్టుకున్నాను. నా పిస్నారితనమే నా ఇల్లు కూలిపోవడానికి కారణమైంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. వర్షం కొద్దిగా తగ్గింది. పాపన్న లక్ష్మమ్మ ఊరి చివరన ఉన్న ఒక పెద్ద చెట్టు కింద తడిచిన బట్టలతో నిలబడ్డారు. పాపన్న తన ఇల్లు కూలిపోవడం, తన జీవితకాలం సంపాదనంతా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవటం చూసి తట్టుకోలేకపోయాడు. అతను అక్కడే ఉన్న ఒక బండరాయి మీద కూర్చొని తలపట్టుకుని ఏడవటం ప్రారంభించాడు. అయ్యో, నా సర్వస్వం పోయింది. నేను దాచుకున్న నాణాల సంచా అంతా నీటిలో కొట్టుకుపోయింది. నేను భిక్షగాడినైపోయాను. నా ప్రాణం పోయినట్టే ఉంది లక్ష్మమ్మ. ఏవండి, ఏడవకండి. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కాని ప్రాణాలు పోతే తిరిగి రావు కదా. నేను ఎంత పాపాన్ని మూటగట్టుకున్నాను లక్ష్మమ్మ. డబ్బు డబ్బు అంటూ నిన్ను కడుపు నిండా అన్నం తిననివ్వలేదు, మంచి బట్ట కట్టనివ్వలేదు. చివరికి ఆ డబ్బే నన్ను ముంచేసింది. ఇప్పటికైనా మీకు బుద్ధొచ్చిందే, అదే చాలు. ఇప్పటికైనా మంచిగా కడుపు నిండా తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ బ్రతకండి. డబ్బు కంటే మనుషులు ఆరోగ్యమే కదా ముఖ్యం. నిజమే లక్ష్మమ్మ, నేను చాలా తప్పు చేశాను. నన్ను క్షమించు. ఇకపై నేను ఇలా పిసినారిగా బతకను. కష్టపడి సంపాదిస్తాను. నిన్ను సంతోషంగా చూసుకుంటాను. మీ నోటి నుండి ఈ మాట వినడానికి నేను ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్నానో తెలుసా? ఈ రోజు మన ఇల్లు పోయినా మీ మనసులో ఉన్న పిసినారితనం పోయింది. అదే నాకు పెద్ద ఆస్తి. పాపన్న పశ్చాత్తాపం చూసి లక్ష్మమ్మ మనసు కరిగింది. ఆమె ముఖంలో ఒక చిన్న నవ్వు మెరిసింది. ఆమె తను కట్టుకున్న చీర కొంగులో దాచిన ఒక మూటను మెల్లగా బయటకు తీసింది. అది పాపన్న ప్రాణంగా చూసుకునే నాణేల సంచి. ఏవండి, ఇటు చూడండి. మీ ప్రాణమైన నాణేల సంచి ఇక్కడే భద్రంగా ఉంది. లక్ష్మమ్మ, నా సంచి ఇది నీకు ఎలా దొరికింది? ఇది నీటిలో కొట్టుకుపోలేదా? ఇల్లు కూలిపోయే ముందు నీళ్లు లోపలికి రావటం చూసి నేనే మంచం కిందున్న ఈ సంచిని తీసి నా కొంగుని దాచుకున్నాను. మీ ప్రాణం దీనిపైనే ఉందని నాకు తెలుసు కదా. లక్ష్మమ్మ, నువ్వు నా ఇల్లాలువి కావు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవివి. నన్ను క్షమించు. ఈ డబ్బుతో మనం వెంటనే ఒక మంచి పెంకుటిల్లు కట్టుకుందాం. అవునండి, మనం సుఖంగా ఉండటానికి ఇల్లు కట్టుకుందాం. అలాగే రోజుకు 3 పూటలా కడుపు నిండా తిందాం. పొదుపు అవసరమే, కాని పిసినారితనం పనికిరాదు. అవును లక్ష్మమ్మ, నీ మాట 100కి 100 నిజం. ఇకపై మన జీవితం ఆనందంగా ఉంటుంది. ఆ మరుసటి రోజు నుండి పాపన్న ప్రవర్తనలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. అతను తన భార్యతో కలిసి కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించాడు. లక్ష్మమ్మ, ఈ రోజే మనం కొత్త ఇల్లు కట్టే పనిని ప్రారంభిద్దాం. కూలీలకు కూడా మంచి జీతాలిచ్చి పని చేయిస్తాను. ఎవరికీ అన్యాయం జరగనివ్వను. మీ నోటి నుండి ఈ మాట వినటం నా చెవులకు అమృతంలా ఉంది. మన ఇల్లు ఊర్లోనే అందమైందిగా కాకుండా అందరికీ ఆదర్శంగా ఉండాలి. గ్రామస్తులందరూ పాపన్నలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయారు. రంగమ్మ కూడా పాపన్న ఇంటికొచ్చి అతని మార్పును అభినందించింది. పాపన్న పాత కోపాలను మరిచి అందరితో ఆదరంగా మాట్లాడటం నేర్చుకున్నాడు. ఏమయ్యా పాపన్న, ఇప్పుడు నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందయ్యా. నీవు పిస్నార్తనాన్ని వదిలి నిజమైన మనిషిగా మారావు. అవునయ్యో రామయ్య, నా భార్య లక్ష్మమ్మ నా కళ్ళు తెరిపించింది. డబ్బనేది కేవలం బతకడానికి మాత్రమే, అదే జీవితం కాదని తెలుసుకున్నాను. చాలా మంచి మాట చెప్పావయ్యా. నీ నూతన జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సోమయ్య. మీ అందరి ఆశీస్సులు, సహకారం నాకు ఎల్లప్పుడూ ఉండాలి. పాపన్న లక్ష్మమ్మ ఒక అందమైన పెంకుటిల్లు కట్టుకుని కడుపు నిండా తింటూ సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపసాగారు. పిసినారితనం పోయి ఉదార స్వభావం కలగటంతో వారి జీవితం ఆనందమయంగా మారింది. అతి పిసినారితనం ఆపదలను తెచ్చిపెడుతుంది. సంపాదన అనేది మన సుఖం కోసం. గోదావరి తీరాన ఉన్న పాతాళగూడెం పల్లెలో భయంకరమైన కుండపోత వాన కురుస్తోంది. ఒక పూరి గుడిసెలో లక్ష్మి తన చిరిగిన చీర కుట్టుకుంటూ చేపల వేటకు వెళ్లిన తన భర్త రంగడి కోసం ఎదురుచూస్తోంది. 2 రోజులుగా కడుపులో ఆకలి మంట దహిస్తున్నా ఆ గాలివానలో భర్త రాక కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చుంది. ఎన్నాళ్లని ఈ పేదరికం తండ్రి, ఎన్నాళ్లని ఈ పస్తులు. గాలివానకు ఈ పూరి గుడిసెలో దీపం ఆరిపోతున్నట్టు నా ప్రాణం కూడా ఆకలికి ఆరిపోయేలా ఉందే దేవుడా. కడుపులో పేగులు ఒకదానికొకటి మెలికలు తిరిగిపోయి ప్రాణం తోడేస్తున్నాయి. పెళ్లైన నాటి నుండి ఒక్క పూట కూడా కడుపు నిండా తిన్న పాపాన పోలేదే. పసుపు తాడు కట్టినప్పుడు నన్ను మహారాణిలా చూసుకుంటానన్నాడు. ఇప్పుడు నేను పడుతున్న ఈ ఆకలి బాధ చూసి ఆయన గుండె ప్రతిరోజు కుమిలిపోతోందే. నా కడుపులో మంటను నేను ఓర్చుకోగలను, కాని ఆ కుండపోత వానలో వరద పోటెత్తుతున్న ఆ నదిలో
వల పట్టుకుని నా మొగుడు పడుతున్న నరకం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. పగలెనక రాత్రనక వానలు తడిసి వల విసిరి విసిరి ఆయన చేతులు కాయలు కాశాయి. అయినా గంగమ్మ తల్లి ఇవాళైనా కరుణించిందో లేదో. లక్ష్మి అలా ఏడుస్తూ గుడిసెలో కూర్చొని ఉండగా అటు దూరంగా నది ఒడ్డున రంగడు తన పడవను ఒడ్డుకు కడుతున్నాడు. వర్షానికి అతని బట్టలన్నీ పూర్తిగా తడిచిపోయి చల్లటి గాలివానకు గజగజ వణుకుతున్నాడు. ఎంతో ఆశగా తన వలను పైకి లాగాడు. కాని అందులో చిక్కినవి కేవలం 4-5 చిన్న చేపలు మాత్రమే. ఆ చేపలను చూసి అతని గుండె పగిలిపోయింది. దేవుడా, నా కష్టానికి ప్రతిఫలం ఇదేనా తండ్రి? మనిషికి పుట్టుకతోనే రాసి పెడతారా ఈ దరిద్రాన్ని? ఉదయం నుండి ఈ కుండపోత వానలో నడుము వంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని లోతు నీళ్లలో వల విసిరితే చివరకు నాకు మిగిలింది 4 చిన్న చేపలేనా? గంగమ్మ తల్లి, నీ కడుపున పుట్టిన బిడ్డను నేను. ఎందుకు నా మీద ఇంత పగపట్టావమ్మా? వల లాగి లాగి నా చేతులు కోసుకుపోయివి. వాటిని చూసైనా నీకు జాలి కలగలేదా తల్లి? ఒకవేళ నా ఉసురు తీసి నా భార్య కడుపు నింపుతాను అంటే చెప్పు తల్లి, ఇప్పుడే ఈ వరద నీళ్ళలో దూకి ప్రాణం వదులుతాను. ఈ చేపలను అమ్మినా వచ్చే కొద్దిపాటి డబ్బులు ఆ ఊరి వడ్డీ వ్యాపారి వీరభద్రయ్యకు కట్టే వడ్డీకి కూడా సరిపోవే. వాడి వడ్డీ కడితే నా భార్యకు రేపు ఉదయం గంజిపోయడానికి కూడా నా దగ్గర ఏమీ మిగలదు కదా దేవుడా. నా కష్టం ఎందుకు నాకు శాపంగా మారుతోంది? రంగడు విలపిస్తూనే ఆ 4-5 చేపలను ఒక చిన్న తట్టెలో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. అడుగు తీసి అడుగు వేయలేనంత నీరసం. ఆకలితో కళ్ళు తిరుగుతున్నాయి. దారి మధ్యలో ఎదురుగా ఆ ఊరి మోతుబరి వడ్డీ వ్యాపారి అయిన వీరభద్రయ్య ఒక పెద్ద గొడుగు వేసుకుని మీసం మేలేస్తూ కనిపించాడు. ఏరా రంగడో, ఎక్కడికి రా దొంగ నడకలు నడుచుకుంటూ పోతున్నావు? నన్ను చూడగానే ఈ చీకట్లో వానలో కలిసిపోదామనుకున్నావా? ఎన్నాళ్ళరా నీ వడ్డీ బాకి దాటవేస్తావు? అసలు నీ బతుకు ఒక బతికేనారా? అప్పు తీర్చలేని ఆ చేతగాని బతుకు బతికే బదులు ఆ వరదలో పడి చావచ్చు కదరా. ఈరోజు వడ్డీ డబ్బులు నా చేతిలో పెట్టకపోతే రేపు నీ పడవను గుడిసెను లాక్కుంటాను, జాగ్రత్త. అయ్యా వీరభద్రయ్య గారు, నా కడుపు కొట్టకండి బాబు. నేను ఎక్కడికి పారిపోతాను బాబు? ఉదయం నుండి వానలో తడుస్తూ నదిలో వల వేస్తే కేవలం ఈ 4 చిన్న చేపలే పడ్డాయి బాబు. ఇవి అమ్మితే వచ్చే డబ్బులు నా భార్య మందులకు పూట గడవడానికి కూడా సరిపోవు. దయచేసి ఒక్కరోజు గడివివ్వండి బాబు. రేపు పెద్ద వల వేసి వచ్చిన డబ్బులన్నీ మీ చేతిలోనే పెడతాను. నా పిల్లం 2 రోజుల నుండి కడుపులో పచ్చి మంచినీళ్లు కూడా లేకుండా ఆకలితో అల్లాడిపోతోందయ్యా. ఆమె ప్రాణం కాపాడండి బాబు. నీ పిల్లం ఆకలితో చేస్తే నాకేంట్రా? నా వడ్డీ డబ్బులు నాకు ముఖ్యం. నువ్వు అప్పు తీసుకున్నప్పుడు ఈ ఏడుపులు ఏమయ్యాయిరా? నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆ తట్టలో ఉన్న చేపలన్నిటివ్వో. ఈ వానాకాలం చలికి వాటిని తీసుకుపోయి మా ఇంట్లో వేడివేడిగా పులుసు పెట్టుకుంటాను. ఈ రోజుకి ఇదే నీ వడ్డీ. మర్యాదగా ఇస్తావా లేక నీ వీపు విమానం మోత మోగించమంటావా? అయ్యా వద్దు బాబు. ఈ 4 చేపలు తీసుకెళ్లిపోతే మా ప్రాణాలు ఈ వానలో కలిసిపోతాయి బాబు. నా భార్య ముఖం నేను ఎలా చూడాలయ్యా? దయచేసి నా ఉసురు పోసుకోకండి. కనీసం ఒక్క చేప అయినా వదిలిపెట్టండి బాబు. ఎక్కువ వాగావంటే పడవలు లాక్కుంటాన్రా దరిద్రుడా. అడుక్కు తినే ఎదవ్వి, నీకెందుకురా పెళ్ళాం సంసారం? వీరభద్రయ్య బలవంతంగా వర్షంలోనే రంగడి చేతిలో ఉన్న తట్టను లాక్కొని అందులో ఉన్న పెద్ద చేపలను తీసేసుకున్నాడు. తట్టలో కేవలం 2 చిన్న చేప పిల్లలు మాత్రమే వదిలేసి వెటకారంగా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. రంగడు బురదలో మోకాళ్ల మీద పడిపోయి బోరున విలపించాడు. ఛీ, నా బతుకు తగలబడ. నా కళ్ళ ముందే నా కూడు లాక్కొని పోతుంటే ఏమీ చేయలేని చేతకాని వాడిని నేను. నా భార్య ఆకలి తీర్చలేని ఈ చేతులు నాకెందుకు దేవుడా? ఒక మగాడిగా నా భార్యకు పట్టెడు అన్నం పెట్టలేని దరిద్రపు బతుకు నాకెందుకు దేవుడా? నన్ను తీసుకుపోతండ్రి. అలా కుండపోత వానలో దేహంలో సత్తువ లేకపోయినా గుండెల్లో ఆవేదనతో ఆ 2 చిన్న చేపల్ని తీసుకుని బురదదారిలో ఇంటికి బయలుదేరాడు. అడుగడుగున అతని కన్నీళ్లు ఆ బురదలో కలిసిపోతున్నాయి. గుమ్మం దగ్గరే వర్షపు జల్లులకు ఎదురు చూస్తున్న లక్ష్మి భర్త రాకను చూడగానే పరుగున వెళ్లి తట్టను అందుకుంది. కాని అందులో ఉన్న 2 చిన్న చేపల్ని చూడగానే ఆమె ముఖం వాడిపోయింది. రంగడి కళ్లల్లో ఉన్న కన్నీరు, అతని ముఖంలో ఉన్న నిస్సహాయత, వర్షంలో తడిచిన చేతులకున్న మరకలు చూసి ఆమెకు జరిగిందంతా అర్థమైంది. చూడు లక్ష్మి, ఈ రోజు కూడా నా రాత ఇంతే.
ఉదయం నుండి వానలో తడిసి నేను పట్టిన చేపలను ఆ వడ్డీ వ్యాపారి వీరభద్రయ్య గారు దౌర్జన్యంగా లాక్కొనిపోయాడు. వాడి వడ్డీకి ఆ చేపలన్నీ సరిపోయాయి. మన కడుపు నింపుకోవడానికి కనీసం ఒక్క గింజ బియ్యం తేవడానికి కూడా నా చేతిలో చిల్లిగవ్వ మిగలలేదు లక్ష్మి. ఎంత కష్టపడినా మనం ఈ దరిద్రం నుండి బయటపడలేకపోతున్నాం. నన్ను క్షమించు లక్ష్మి. ఒక మగాడిగా నేను ఓడిపోయాను. నీ కళ్ళల్లో ఆకలి మంటను చూస్తూ కూడా నేను బతికి ఉన్నానంటే నాకంటే సిగ్గుమాలిన వాడు లేడు. నిన్ను మహారాణిలా చూసుకుంటానని మాటిచ్చి ఇప్పుడు ఈ చిల్లులు పడ్డ గుడిసెలో పస్తులు పెడుతున్నాను. నా కష్టం ఎందుకు ఇంత శాపంగా మారిందో అర్థం కావడం లేదు. ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను లక్ష్మి. ఆ మాటలు చెబుతూ రంగడు స్పృహ కోల్పోయేలా లక్ష్మి ఒడిలో వాలిపోయాడు. అతని కళ్లల్లో కన్నీళ్లు ఆగిపోవటం లేదు. కన్నీళ్లు చూసి లక్ష్మి గుండె పగిలి ముక్కలైంది. దేవుడా, ఎంత శిక్ష వేశావయ్యా మాకు! నన్ను మహారాణిలా చూసుకుంటానని మాటిచ్చిన ఈ మనిషి నా ఆకలి తీర్చడం కోసం ఈ వర్షంలో తన నెత్తురు దారుపోస్తున్నాడు. ఆ రాక్షసుడు మా కోడు లాక్కుంటే చూస్తూ ఊరుకున్నావా? నా కడుపు మండినా నేను భరించగలను కాని నా భర్త పడుతున్న ఈ నరకం నేను చూడలేకపోతున్నాను తండ్రి. ఇంట్లో గుక్కెడు నీళ్లు తప్ప ఏమీ లేవు. ఆ వడ్డీవాడు వదిలేసిన ఆ 2 చిన్న చేపలు ఈయన ఆకలి మంటను ఎలా తీరుస్తాయి? ఈ పాడు బతుకు బతికే కంటే ఇద్దరం కలిసి ఆ గోదావరి వరదలో దూకి చావటం నయమేమో కదా. లేదు, నేను కుంగిపోతే ఈయన ప్రాణాలు నిలబడవు. ఆమె లోపల ఆకలితో పేగులు కాలిపోతున్నా తాను కూడా ఏడుస్తే భర్త మరింత కుంగిపోతాడని గ్రహించి బలవంతంగా గుండె నిబ్బరం చేసుకుంది. తన కన్నీళ్లను చీర కొంగుతో తుడుచుకొని రంగడిని గుడిసెలోకి తీసుకెళ్లి అరుగు మీద కూర్చోబెట్టింది. ఏవండి, ఎందుకు చిన్నపిల్లాళ్ల అలా ఏడుస్తున్నారు? వానలో బాగా తడిచిపోయారు. ముందు తల తుడుచుకోండి. డబ్బు పోయినందుకు కాదు, మీ కళ్లల్లో నీళ్లు చూస్తుంటే నా ప్రాణం పోతుంది. నా ఆకలి మంట మీ కన్నీళ్ల ముందు చాలా చిన్నదే. పరిస్థితులు ఎప్పుడూ ఇలాగే ఉండవండి. కష్టం వస్తేనే కదా సుఖం విలువ మనకు తెలిసేది. ఈ వాన ఆగాక వెలుగు ఖచ్చితంగా వస్తుంది. మీరు పడుతున్న కష్టం ఎప్పటికైనా గంగమ్మ తల్లికే కనిపిస్తుంది. కానీ రేపు ఉదయం ఎలా లక్ష్మి? వడ్డీ కట్టినా అసలు అలాగే ఉంది. పైగా తినడానికి ఇంట్లో ఏమీ లేదు. నా చేతకానితనాన్ని చూసి నాకే అసహ్యం వేస్తోంది. అలా అనకండి. మనం దొంగతనం చేయటం లేదు. వర్షాన్ని లెక్క చేయకుండా కష్టపడి బతుకుతున్నాం. ఆ 10 చేపలు వడ్డీకి పోయినా ఈ 2 చేపలు మన కడుపు నింపడానికే గంగమ్మ తల్లి పంపింది. ముందు మీరు ముఖం కడుక్కొని రండి. బయట ఎంత వాన పడినా సరే నేను మట్టి పొయ్యి వెలిగించి ఈ 2 చేపలతోనే కమ్మగా పులుసు పెడతాను. కడుపు నిండా నీళ్లు తాగి ఈ 2 ముక్కలు తిని ప్రశాంతంగా పడుకుందాం. రేపటి గురించి రేపు ఆలోచిద్దాం. మీరు నాకు తోడుగా ధైర్యంగా ఉంటే ఆ వడ్డీ వ్యాపారి కాదు కదా. ఎముడొచ్చినా నేను భయపడను. ధైర్యంగా ఉండండి. లక్ష్మి మాటలు రంగడిలో కొండంత ధైర్యాన్ని నింపాయి. భార్య ప్రేమ ముందు తన దరిద్రం చాలా చిన్నదిగా అనిపించింది. బయట వర్షం హోరుగా పడుతున్నా లక్ష్మి ఎంతో ఓపికగా పొయ్యి రాజేసి ఆ 2 చేపలను శుభ్రం చేసి మట్టి కుండలో చింతపండు పులుసు వేసి అద్భుతంగా వండింది. ఇద్దరూ కలిసి ఒకే కంచంలో ఆ కొద్దిపాటి అన్నం, చేపల పులుసు కలుపుకొని కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా తృప్తిగా తిన్నారు. మరుసటి రోజు ఉదయం. సూర్యుడు ఇంకా ఉదయించలేదు. వర్షం ఆగిపోయినా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. రంగడు పడవలోకి వల తీసుకుని వెళ్తుండగా వెనుకే లక్ష్మి కూడా పడవలోకెక్కి కూర్చుంది. నువ్వెందుకు లక్ష్మి పడవలోకి వచ్చావు? ఇంటికి వెళ్ళు. వర్షం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఆడవాళ్లు వల వేయకూడదు అంటారు కదా. ఈ రోజు నుండి నేను కూడా మీతో పాటు వేటకొస్తాను. ఇద్దరం కలిసి ఆ గంగమ్మ తల్లిని వేడుకుందాం. వరదలొచ్చినా వానలొచ్చినా మొగుడు పడుతున్న కష్టంలో భార్య సగం పంచుకుంటే ఆ దేవుడు కూడా తొందరగా కరుణిస్తాడంటారు. నన్ను వద్దనకండి. రంగడు చిరునవ్వుతో పడవను నది మధ్యలోకి తీసుకెళ్లాడు. లక్ష్మి 2 చేతులు జోడించి గంగమ్మకు దండం పెట్టుకుంది. రంగడు తన పూర్తి బలాన్ని ఉపయోగించి పెద్ద వలను నదిలోకి విసిరాడు. కొద్దిసేపటికే వల చాలా బరువుగా మారింది. రంగడు దాన్ని లాగలేకపోయాడు. లక్ష్మి కూడా వచ్చి వలను పట్టుకుని భర్తతో కలిసి బలంగా పైకి లాగింది. లక్ష్మి, ఇది నిజమేనా? నా కళ్ళు నన్నే మోసం చేస్తున్నాయా? వర్షాలకు వచ్చిన కొత్త నీటిలో మన వలలో ఇంత పెద్ద బంగారు రంగు చేప పడిందేంటి? నిజమేనండి. మన కష్టానికి గంగమ్మ తల్లి కరిగింది. ఈ ఒక్క చేప మన దరిద్రాన్ని మొత్తం కడిగేస్తుంది. ఇద్దరూ కలిసి ఆ భారీ చేపను తీసుకుని మార్కెట్లోకి వెళ్లారు. ఊర్లో ఎప్పుడూ చూడనంత పెద్ద అరుదైన చేపను చూసి వ్యాపారులు ఎగబడి కొనుక్కున్నారు. ఆ ఒక్క చేప 100 రూపాయల ధర పలికింది. ఆ డబ్బులు తీసుకుని రంగడు నేరుగా వీరభద్రయ్య దగ్గరికి వెళ్లి తన అప్పు వడ్డీ మొత్తం తీర్చేసి ఇంటికి నడిచాడు. నిజమే లక్ష్మి,
మొగుడి కష్టంలో భార్య తోడుంటే వరదలనైనా ఎదిరించి ఆకాశాన్ని అందుకోవచ్చు అని ఈరోజు నిరూపించావు. నీ ధైర్యమే నన్ను నిలబెట్టింది. ఎండొచ్చినా వానొచ్చినా కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరం తోడుండటమే కదండి సంసారం అంటే. కష్టాలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉంటూ గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలి. తుఫానులు వరదలు వచ్చినా నిజాయితీగా నిత్యం శ్రమించేవారికే ప్రకృతి తోడై చివరకు విజయం వర్తిస్తుందని ఈ కథ మనకు బోధిస్తుంది. పేదరికమనేది శాశ్వతం కాదు, శ్రమకు ఎప్పటికైనా ఫలితం దక్కుతుంది.